ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావర సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ మీ నాగపట్ల పవన్ కుమార్ శర్మ. ఈ రోజున ఆగస్టు నెలలో ఉన్నటువంటి మాసవారీ ఫలితాలని తెలియజెప్పడం జరుగుతుంది. రాసుల్లో భాగంగా 12 రాసులు ఉంటాయి. ఆ 12 రాసుల్లోనూ కూడా ఒక్కొక్క రాశి కూడా మరి నెలవారీగా ఒక్కొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు 12 రాశుల గురించి కూడా ఒక్కొక్క రాశి గురించి కూడా ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అని చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. 12 రాశుల్లో భాగంగా మేషరాశి వారికి మొట్టమొదటిగా ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. విద్య విషయంలో, పోటీ పరీక్షల విషయంలో శ్రద్ధ వహించిన అవసరం. విద్య వలన కొన్ని కఠినమైనటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యా విషయంలో భాగంగా మేషరాశి వారు కొన్ని కఠోరమైనటువంటి విధంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. వృత్తి విషయంలో కొత్త ప్రాజెక్టులు అనేది మొదలు పెట్టడానికి యోగ్యతగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వివాహ విషయంలో చిన్న చిన్న సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఓర్పుతో దాన్ని పరిష్కరించుకోవాలి. సంతాన విషయంలో పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. వారి యొక్క విద్యా విషయాల్లో చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మేషరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము. అదేవిధంగా ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో మరియు వారి యొక్క నిద్ర విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ధనం విషయంలో ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఆర్థిక పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొత్త కొత్త మార్గాలు వెతకడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మేషరాశి చూసుకుంటే ఈ నెలలో ఆగస్టు నెలలో కొన్ని మిశ్రమ ఫలితాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి విద్యా విషయంలో చదువు మీద కొద్ది శ్రద్ధ పెట్టడం చాలా అవసరము. విద్యా విషయంలో వృషభ రాశి వారు కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితాలు ఏర్పడతాయి. వృత్తి విషయంలో వృషభ రాశి వారికి పురోగతి సాధించడానికి మంచి సువర్ణ అవకాశము. అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా మంచి పేరును తెచ్చిపెడతాయి. వివాహ విషయంలో వీరి యొక్క జీవితం సాఫీగా సాగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత కూడా పెరుగుతుంది. వృషభ రాశి వారికి సంతాన విషయంలో మంచి పురోగతి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. వారికి చదువు విషయంలో మంచి గుర్తింపు కూడా తెచ్చిపెడతారు. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. మానసిక ప్రశాంతత కొరకు వ్యాయామం, యోగా చేయడం ద్వారా వారి యొక్క ఆరోగ్యం పట్ల ఒక మంచి బలం పెరిగి ఆ యొక్క దైవానుగ్రహం కలిగి ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు అనేవి ఏర్పడతాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త కొత్త విషయాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కొంచెం లాభాలు అనేవి బాగా సాగుబాటుగా ఉంటాయి. ఈ నెలలో ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి చూసుకుంటే మరి ఆ యొక్క ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. తదుపరి మిథున రాశి వారికి ఆగస్టు నెలలో మాసవారి ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. మిథున రాశి వారికి విద్యా విషయంలో శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. గైడ్ల సహాయం తీసుకుంటే మంచిగా గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి విషయంలో సమస్యలతో కొంచెం ఒత్తిడికి లోనే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సహకారం పొందడం ద్వారా కొంచెం కుదురుబాటు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీనియర్ సహకారం ద్వారా వృత్తి విషయాల్లో మంచిగా వారు ముందుకు వెళ్ళొచ్చు. వివాహ విషయంలో మిథున రాశి వారికి జీవితం సాఫీగా సాగుతుంది. కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల ఆ విషయంలో ఓర్పు తీసుకోవడం చాలా ముఖ్య అవసరము. కాబట్టి మిథున రాశి వారికి మరి చిన్న చిన్న విషయాల్లో ఓర్పు ఉండడం వల్ల చాలా ముఖ్యమైనటువంటి విషయం. సంతాన విషయంలో మిథున రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చదువుల విషయంలో మాత్రం మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సానుకూల వాతావరణం ఉంది కాబట్టి మిథున రాశి వారికి సంతాన విషయంలో కొంచెం సానుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అదేవిధంగా తినే ఆహారంలో నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పాటించడం ద్వారా మిథున రాశి వారికి మంచి ఆరోగ్యం పట్ల ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. మిథున రాశి వారికి
ఆర్థిక పరంగా అంతా సానుకూలమైన వాతావరణం ఉంది. కొన్ని పెట్టుబడుల ద్వారా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు ధనం విషయంలో, ఆర్థిక విషయంలో కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఆగస్టు నెలలో ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఫలితాలు చెప్పే ప్రయత్నం చేశాను. తప్పకుండా పాటించి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందండి. ద్వాదశ రాశిలో భాగంగా తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో చెప్పే ప్రయత్నం చేస్తాం. కర్కాటక రాశి వారు విద్యా విషయంలో, పరీక్షల్లో శ్రద్ధ పెట్టడం చాలా అవసరము. చదువుపై శ్రద్ధ పెట్టడం ద్వారా కొన్ని ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వారు విద్యా విషయంలో శ్రద్ధ పెట్టి దృష్టి సారిస్తే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి వృత్తి విషయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని బాధ్యతలు చేపట్టడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి చాలా శ్రద్ధ అవసరం. అదేవిధంగా ఒప్పించుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి, మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి కర్కాటక రాశి వారు వివాహ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. కర్కాటక రాశి వారికి సంతాన విషయంలో కొంచెం ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి సంతానం ఉన్నారు కదా, వారి వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అవసరము సంతాన విషయంలో. కాబట్టి వారికి విద్య విషయంలో మాత్రం మంచి పురోగతి ఏర్పడుతుంది. పురోగతి బాగా గుర్తింపు తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశి వారికి వారి యొక్క సంతానం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరము. ఆహారం, వ్యాయామం ద్వారా కొంచెం మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు తప్పకుండా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త సూచనలు పాటిస్తే అంత శుభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈ ఆగస్టు నెలలో కొంచెం శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక పరంగా ముందుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చని, కాబట్టి ఈ నెలలో ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయని చెప్పి మీకు తెలియజెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ నెలలో కొన్ని ధనం విషయంలో చాలా అనుకూల వాతావరణాలు ఏర్పడుతున్నాయి. ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ద్వాదశ రాశిలో భాగంగా తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ నెలలో విద్యా విషయంలో కొంచెం ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి. గురువుల సలహా తీసుకోవడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. గురువుల సలహాల వలన మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సింహరాశి వారికి వృత్తిపరంగా మంచి ఉన్నతమైన విజయాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టడం ద్వారా సానుకూల విజయాలన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా సింహరాశి వారి విషయంలో చూసుకున్నట్లయితే భార్యాభర్తల అన్యోన్యత సాఫీగా సాగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చాలా అన్యోన్యత బాగా ప్రేమగా మారుతుంది. సింహరాశి వారికి ఈ నెలలో అన్నీ కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. వివాహం విషయంలో సింహరాశి వారికి సంతాన విషయంలో కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉన్నది. సంతాన విషయంలో చదువుల పట్ల మంచి శ్రద్ధ అవసరం. శ్రద్ధతో కూడినట్టు చదువు వలన సంతానం వారు మంచి పురోగతి సంపాదించే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఆరోగ్యం విషయంలో భాగంగా వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరము. శారీరక వ్యాయామం, యోగా చేయడం ద్వారా వారి ఆరోగ్యం అనేది కుదురుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి ధనం విషయంలో ఈ నెలలో మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ఆర్థిక విషయంలో అదేవిధంగా వారు ఖర్చును నియంత్రించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ధనం విషయంలో సింహరాశి వారికి ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పే ప్రయత్నం మీకు చేశాను. అదేవిధంగా సింహరాశి వారికి ఈ నెలలో గోచారవశాత్తు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ నెలలో ఆగస్టు నెలలో భాగంగా విద్యా విషయంలో దృష్టి పెట్టడం చాలా ముఖ్య అవసరము. అదేవిధంగా పరీక్షల కోసం సమర్థవంతంగా తయారు కావడానికి ముందుగా మీరు పరీక్ష విషయంలో సమర్థంగా తయారవడానికి చాలా ముఖ్య అవసరం. కన్యారాశి వారికి వృత్తి విషయంలో కొంత ఒత్తిడిలోనే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. కన్యారాశి వారికి వృత్తి విషయంలో కొత్త బాధ్యతల వల్ల మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. కన్యారాశి వారికి వివాహ సంబంధి విషయంలో ఒప్పించుకోవడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. వివాహ విషయంలో జాగ్రత్త అవసరము. కన్యారాశి వారికి సంతాన విషయంలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరము. వారి యొక్క విద్యా విషయంలో ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంతాన విషయంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము. తినే ఆహార విషయంలో జాగ్రత్త వహించడం వల్ల వారికి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కన్యారాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెలలో కొన్ని అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఖర్చులు నియంత్రించుకోవడంలో వారు ఒక ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతారు. ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల ధనం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. పొదుపు అనేది చాలా ముఖ్యంగా పాటించవలసిన విషయం. కన్యారాశి వారికి ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
తదుపరి ద్వాదశ రాశుల్లో భాగంగా తులారాశి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తులారాశి వారికి విద్యా విషయంలో చదువు పట్ల శ్రద్ధ చాలా అవసరము. అదేవిధంగా వారి యొక్క చదువు విషయంలో వారు సమర్థవంతంగా ముందుగా విజయవంతం సాగాలంటే సమర్థవంతంగా దానిలో ఆచితూచి వ్యవహరించాలి. అప్పుడు మంచి విజయాలు అనేది చేకూరుతాయి. తులారాశి వారికి వృత్తి విషయంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కొత్త అవకాశాలు ఏర్పడడం వల్ల వారి యొక్క వృత్తి విషయంలో మంచి పురోగతి ఏర్పడుతుంది. పురోగతి విషయాల్లో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. తులారాశి వారికి వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య జీవితం సాఫీగా వెళ్తుంది. అదేవిధంగా వివాహ విషయంలో భార్యాభర్తలకి తులారాశి వారికి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. వివాహ బంధాలన్నీ కూడా దృఢపడతాయి. తులారాశి వారికి సంతానం వారి పట్ల సంతృప్తికరంగా ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సంతానం పట్ల ఆనందంగా ఉండి అదేవిధంగా వారి ఆరోగ్యం పట్ల కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వారి యొక్క చదువు పట్ల కూడా మంచి పురోగతి సాధిస్తారు. తులారాశి వారి యొక్క సంతానం వారి వల్ల వారి విద్య వల్ల మంచి పురోగతి ఏర్పడుతుంది. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరము. శారీరక వ్యాయామం, యోగా ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తులారాశి వారికి శారీరక వ్యాయామము, యోగా చేయడం ద్వారా మంచి ఉత్తమ ఫలితాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తులారాశి వారి ధనం విషయంలో ఈ నెలలో ఆగస్టు నెలలో కొన్ని అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారికి ఖర్చుల విషయంలో నియంత్రించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. తులారాశి వారికి ఆగస్టు నెలలో మంచి గోచార ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆగస్టు నెలలో విద్యా విషయంలో విద్యార్థులకి ఈ నెలలో వారు బాగా కష్టపడడం వల్ల ఒక ఉత్తమమైన ఫలితాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కష్టపడడం ద్వారా మంచి ఉన్నత విజయాలు ఏర్పడతాయి. అదేవిధంగా వారు కొత్తవి నేర్చుకోవడం ద్వారా మంచి ఉత్తమమైన ఫలితాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కొత్త విషయాల విషయంలో ఎప్పుడైతే దృష్టి పెడతారో వారికి విద్య విషయంలో మంచి ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా కూడా మంచి విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని బలంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ విషయంలో మంచి పురోగతి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త బాధ్యతలు, ప్రాజెక్టుల వల్ల మంచి పేరు తెచ్చిపెడుతుందని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృత్తి విషయంలో మంచి పేరు ప్రకాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు చేయడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి వివాహ విషయంలో చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితం సాఫీగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహ అన్యోన్య దాంపత్యం చాలా బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి వివాహ బంధం అనేది అన్యోన్యత లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో సంతానం వారికి మంచిగా ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదువు పట్ల కూడా మంచి పురోగతి ఏర్పడుతుంది. సంతానం వారికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంతానం వారి గురించి చెప్పుకున్నట్లయితే వారి యొక్క విద్య మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మంచి పురోగతి కనబడుతుంది. అదేవిధంగా విద్యా విషయాల్లో మంచి పేరు తెచ్చి పెడతారు. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసికమైనటువంటి విధంగా బాగా యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా కొంచెం అనుకూలమైన వాతావరణం ఉన్నది. వృశ్చిక రాశి వారికి పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ధనం విషయంలో లోటు లేకుండా లాభదాయకంగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ధనం విషయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభం పొందుతారు. వృశ్చిక రాశి వారికి కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా బాగా లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ నెలలో గోచారవశాత్తు ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తాను. ధనుసు రాశి వారికి విద్యా విషయంలో చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సమర్థవంతంగా విజయాలు సాధించాలంటే దృష్టి పెట్టడం వల్ల సమర్థవంతంగా పోటీ పరీక్షల్లో మంచిగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి పరీక్షల్లో సమర్థవంతంగా సిద్ధం కావడం చాలా అవసరం. కాబట్టి విద్యా విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ధనుసు రాశి వారికి వృత్తి విషయానికి వస్తే వృత్తి విషయంలో కొన్ని చిన్న ఒత్తిళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిళ్లు ఉన్నా కానీ అవి నెగ్గుకుంటూ కొత్త బాధ్యతలు చేపట్టడం ద్వారా మంచి పేరు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టడం ద్వారా మంచి శుభ ఫలితాలు, గుర్తింపు తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి వారి వివాహ విషయంలోకి వస్తే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం చాలా సాఫీగా జరుగుతుంది. అదేవిధంగా సమర్థవంతంగా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో భార్యాభర్తల అన్యోన్యత పెరిగి వారి యొక్క అన్యోన్య దాంపత్యం కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారి యొక్క
ఈ నెలలో భాగంగా సంతానం ఆ విషయంలో మంచి పేరు ప్రఖ్యాత తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలన్నీ కూడా మెరుగుపడతాయి. మంచి విద్యలో మంచి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ధనుసు రాశి వారికి ఆరోగ్య విషయంలో ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరము. తినే ఆహార విషయంలోనూ అదేవిధంగా అన్ని విషయాల్లోనూ కూడా శారీరకంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. వ్యాయామం చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా వారికి మంచి శుభఫలితాలు పొందుతారు. కాబట్టి ధనుసు రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సానుకూల మార్పులు కూడా కనబడతాయి. అదేవిధంగా ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా వారు ఉన్నతమైనటువంటి ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి అంతా కూడా శుభఫలితాలు ఏర్పడతాయి. ధనుసు రాశి వారికి ఈ నెలలో గోచార వశాత్తు కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. జాతక వశాత్తు కూడా ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి విషయానికి వస్తే మొట్టమొదటిగా విద్య విషయంలో విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా గైడ్ల సహాయం తీసుకోవడం ద్వారా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి వృత్తి విషయంలోకి వస్తే పనిలో కొంచెం ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. సీనియర్ సహకారం ద్వారా వారి యొక్క ఒత్తిడిని పరిష్కరించుకోవచ్చు. సీనియర్ సహకారాల ద్వారా పనుల విషయంలో విజయాలు పొంది ఒత్తిడి విషయం తగ్గించుకుని మంచిగా సీనియర్ల యొక్క సహకారంతో పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా మకర రాశి వారికి వివాహం అనే విషయం గురించి చూసుకుంటే వారి యొక్క అన్యోన్య దాంపత్య జీవితం సాఫీగా వెళుతుంది. చిన్న సమస్యల్ని ఓర్పుతో పరిష్కరించుకుంటే అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అన్యోన్య దాంపత్యం కూడా పెరుగుతుంది. వివాహ విషయానికి వస్తే ఆ దంపతులిద్దరూ అన్యోన్య దాంపత్యంగా ఉంటారు. మకర రాశి వారికి సంతానం వారి విషయాల పట్ల జాగ్రత్త అనేది చాలా అవసరము. వారి యొక్క విద్య విషయంలో మంచి పురోగతి ఏర్పడుతుంది. విద్య విషయంలో మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. తినే విషయంలో మకర రాశి వారు జాగ్రత్త వహించడం వల్ల వారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మకర రాశి వారికి ఆర్థికంగా ఈ నెలలో అనుకూలమైన వాతావరణం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా వారి యొక్క ధనం అనేది బాగా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థికంగా మంచి అనుకూలమైన మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి మనం ద్వాదశ రాశుల్లో భాగంగా మకర రాశి గురించి ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ద్వాదశ రాశుల్లో భాగంగా తదుపరి కుంభరాశి వారికి ఈ మాసవారి ఫలితాల్లో ఈ నెలలో విద్యా విషయానికి వస్తే విద్యార్థులు సానుకూలమైనటువంటి చదువుల పట్ల సానుకూలమైన శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరము. గురువుల సలహా మేరకు మీరు మున్ముందుకు వెళితే మంచి విజయాలు అనేది పొందొచ్చు. గురువుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకి ఈ నెలలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుంభరాశి వారికి వృత్తి విషయానికి వస్తే ఈ నెలలో భాగంగా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కొత్త అవకాశాలు బాధ్యతలు చేపట్టడం ద్వారా విజయాలు సాధించడం జరుగుతుంది. కుంభరాశి వారికి వివాహ విషయంలో చూసుకుంటే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత సాఫీగా సాగుతూ ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. వివాహం యొక్క బంధం బలపడి వారి యొక్క అన్యోన్య దాంపత్యం అన్నా కూడా బాగుంటుంది. ఈ నెలలో కుంభరాశి వారికి సంతాన విషయంలో చూసుకున్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరము. అదేవిధంగా వారి యొక్క చదువు మాత్రం మంచి పురోగతి ఏర్పడి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. కుంభరాశి వారికి సంతానం వారి వల్ల మంచి పేరు గుర్తింపు అనేది తెచ్చిపెడుతుంది. చదువుల విషయంలో మంచి గుర్తింపు సంపాదిస్తారు. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరము. శారీరక వ్యాయామం యోగా చేయడం ద్వారా వారికి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారికి ధనం విషయంలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అదేవిధంగా ఖర్చులను నియంత్రించుకునే విషయంలో జాగ్రత్త వహిస్తే వారికి ఆర్థిక విషయంలో మంచి పురోగతి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తదుపరి ఆఖరి రాశి మీనరాశి విషయానికి వస్తే ఈ నెలలో జాతకవశాత్తు కూడాను మీనరాశి వారికి విద్యా విషయంలో విద్యార్థులు ఈ నెలలో చదువు పట్ల చాలా శ్రద్ధ పెట్టడం చాలా అవసరము. అదేవిధంగా కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వారు మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. మీనరాశి వారికి వృత్తి విషయంలో చూసుకుంటే మంచి ఉద్యోగంలో మంచి కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వారు ఉన్నతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి వృత్తిపరంగా చూసుకుంటే మంచి ఈ నెలలో ఉన్నత విజయాలు ఏర్పడతాయి. మీనరాశి వారికి వివాహ జీవితం సాఫీగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మంచి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా సానుకూలంగా ఉంటారు. మీనరాశి వారికి సంతానం విషయం పట్ల సంతృప్తిగా ఉంటుంది. సంతానం వారి విషయంలో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క చదువు అనేది కూడా మంచి పురోగతి ఏర్పడుతుంది. మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఈ నెలలో. అదేవిధంగా శారీరక వ్యాయామం యోగా చేయడం ద్వారా కొంచెం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో
చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీనరాశి వారికి ధన విషయంలో చూసుకుంటే కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు బాగా లాభదాయకంగా ఉంటాయి. మీనరాశి వారికి ఈ నెలలో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెలలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. కొత్త పెట్టుబడి పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు కూడా ఆర్థికంగా ధనం విషయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ద్వాదశ రాశుల్లో భాగంగా ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి జాతక ఫలితాలు ఈ నెలలో ఉండేటువంటి మాసవారి ఫలితం మనం తెలుసుకున్నాం. కాబట్టి ద్వాదశ రాశుల్లో భాగంగా 12 రాశుల గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. మీ నాగాపట్ల పవన్ కుమార్ శర్మ. Like and subscribe Eagle Media Works.